శౌర్య వాళ్ళ ఇంటి ముందు నుండి ఏ కారు సౌండ్ వెళ్ళినా కూడా కార్తీక్ తన కోసం వచ్చాడేమో అని ఆశగా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. అది గమనించిన దీప ఇంకా కార్తీక్ ఒకవేళ నీ కోసం రాడమ్మా, ఇంక మనకు వాళ్ళకి ఏ సంబంధం లేదు అంటే, లేదమ్మా కార్తీక్ నా ఫ్రెండ్, నా కోసం వస్తాడు అని చెప్తుంది. నీ ఫ్రెండ్ అయితే మరి ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నాడు, వచ్చేసి ఉంటేవాడు కదా, నిన్ను మర్చిపోయాడు కార్తీక్, నీ ఫ్రెండ్ ఇంకా కాదు అని చెప్తుంది. దాంతో శౌర్య బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీప ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఉంటే ఇంకా పాప ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది. సొంత ఇల్లు మనకు ఉంది కదా ఊర్లో, ఆ ఊరికే తీసుకెళ్ళిపోతాను. ఒకవేళ అప్పుల వాళ్ళు అడిగితే ఇప్పుడు నరసింహ అడ్రస్ తెలుసు కాబట్టి నరసింహ అడ్రస్ ఇస్తాను. అది మా నాన్న కట్టిన ఇల్లు, నేను అక్కడికే వెళ్తాను. నా శౌర్యకు ఆ ఇల్లు కూడా చాలా ఇష్టం అని ఒక నిర్ణయం తీసేసుకుంటుంది. ఊరికి వెళ్ళాలి రేపు కడియం బాబాయ్కి చెప్పి. ఇక కార్తీక్ వాళ్ళమ్మ నిశ్చితార్థం పనులతో సతమతం అయిపోతూ ఉంటుందన్నమాట. చూడరా మీ నాన్న కూడా సహాయం చేయమంటే పని ఉందనేసి వెళ్ళిపోయాడు, నువ్వన్నా సహాయం చేద్దురా, మనం అన్ని లిస్ట్ రాసుకోవాలి, ఏమేమి చేయాలి, మన వంతు పనులు కూడా మనం చేసుకోవాలి కదా అంటుంది. ఇక నీకు అవసరం ఉండదులేమ్మా, నేను సహాయం చేస్తున్నాను నీకు, రేపటి నుండి ఈ పనులు లేకుండా చేస్తాను అంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటే, లేదమ్మా నాకు అర్జెంట్ పని ఉంది, నేను అత్త దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అత్త దగ్గరికి, నన్ను ఆశీర్వదించమ్మా అని కాళ్ళకు దండం పెట్టుకుంటాడు. నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో అది సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాను రా అని దీవించి పంపిస్తుంది. తర్వాత దీప శౌర్యని ఇంట్లోనే ఆడుకోమని, నేను ఒక గంట బయటికి వెళ్ళొస్తాను, ఆ తర్వాత నేను తీసుకుని నేను బయటకు వెళ్తాను, మన ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పి వెళ్తుంది. సరేనమ్మా అంటుంది. తర్వాత నేనేం చేయాలి ఇంకా అది అనేసి పాపం ఇంట్లో ఒంటరిగా ఉంటుంది శౌర్య. కార్తీక్ వాళ్ళ అత్తతో మాట్లాడడం కోసం జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు జ్యోత్స్న వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏదో బాల్ ఆడుకుంటూ ఉంటుంది. ఆ బాల్ వచ్చి కార్తీక్ దగ్గర పడుతుందనమాట. ఒక బాల్ ఇవ్వడానికి వెళ్తాడు. హాయ్ బావ గారు అంటారు వాళ్ళు. బావ ఏంటి అంటే, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అలా టీజ్ చేస్తున్నారులే బావ, నువ్వు ఎందుకు వచ్చావు అంటూ అడుగుతుంది. నేను అత్తతో మాట్లాడాలి, తర్వాత నీతో మాట్లాడతాను అంటాడు. అత్త ఇంట్లో లేదు అంటుంది. ఎక్కడికి వెళ్ళింది అంటే నాకు తెలియదు అని చెప్తుంది. ఏదైనా అర్జెంట్‌గా మాట్లాడాలా బావ అమ్మతో అంటుంది. లేదు నేను వెయిట్ చేస్తాను. అవును నేను చాలా ఇంపార్టెంట్ విషయమే మాట్లాడాలి అంటాడు. ఎవరి గురించి అంటే, నా గురించే, నా జీవితం గురించి అంటాడు. తర్వాత దీప ఇంటికి వచ్చి నీళ్లు తాగుతూ శౌర్యతో ఇలా చెప్తుందనమాట. శౌర్య నువ్వు కూడా నాతో వచ్చుంటే చాలా ఇబ్బంది పడేదానివి. ఇక్కడ ఎండ, రోడ్లు చాలా అసలు బాగలేవు. మనం రేపు ఊరికెళ్తున్నాము అని చెప్తుందనమాట. నేను త్వరగా వంట చేసేస్తాను, తినేసి ఊరికెళ్దామని. శౌర్య నుండి ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఏంటి ఊరికంటే ఏ ఊరికని అడగవా అనేసి తన రూమ్‌లోకి వెళ్ళి చూస్తుంది. శౌర్య కనిపించదు. బయటకు వెళ్ళి చూస్తుంది. అంతా శౌర్య శౌర్య అని పిలుస్తుంది. ఎక్కడా కనిపించదు శౌర్య. ఒకవేళ కార్తీక్‌ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిందేమో అనుకుని రోడ్డు మీదకొస్తుంది దీప కూడా. పాపం శౌర్య కార్తీక్ అనుకుంటూ రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కార్తీక్ ఏ కార్‌లో ఉంటాడో ఏమో అని అన్ని కార్లు చూస్తూ ఉంటుంది. ఒకవేళ కార్తీక్ ఇంటికి వెళ్ళిపోయింటే ఎలాగా, అమ్మ ఒక గంటలో తిరిగి ఇంటికి వచ్చేస్తానంది. ఈ గంటలో నేను కార్తీక్‌ని కలిసి మాట్లాడేసి మళ్ళీ అమ్మకు తెలియకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎక్కడున్నాడు కార్తీక్ అని వెతుకుతూ ఉంటుంది. కార్లో వెళ్ళే వాళ్ళందరినీ మీకు కార్తీక్ ఇల్లు తెలుసా, ఆ కార్తీక్ నా ఫ్రెండ్ అని అడుగుతూ ఉంటుంది. ఎవరు మాకు తెలియదు అంటారు. అదేంటి ఎవరికి తెలియదు ఆ కార్తీక్ ఇల్లు అనుకుంటుంది. ఇంతలో నరసింహ అటువైపు వస్తాడు. నరసింహ రోడ్డు మీద శౌర్యని చూసి ఇక్కడ ఏం చేస్తుంది, దీప కూడా ఇక్కడ చుట్టుపక్కలే ఉందా అనుకుంటూ ఉంటే, అంతలోపల శౌర్య అతను చూసి అమ్మో బూచోడు నన్ను ఎత్తుకెళ్ళిపోతాడని పారిపోతుందనమాట. అయ్యో బూచోడిని కాదే అనేసి వాడు బైక్ వదిలేసి తను కూడా వెంబడిస్తాడు శౌర్యని. ఒక బస్సులు అవన్నీ ఉంటాయి కదా పాత సామాన్ల చోటుకి, అక్కడికి వెళ్ళి దాక్కుంటుంది. వాడు కూడా అక్కడికే వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. సింహ కనిపెట్టకుండా శౌర్య దాక్కుంటుందనమాట ఒక చోట. వాడంతా వెతికి అయ్యో అంతలోపల వాడికి అంటే క్యాబ్ కదా బుక్ చేసుకున్న వాళ్ళు కాల్ చేస్తారు, వస్తున్నాను సార్ అని వెళ్ళిపోతారు. వైపు దీప కూడా రోడ్లో కనిపించిన వాళ్ళందరినీ అడుగుతుందనమాట. 6 ఏళ్ల పాపను చూశారని. పాపం శౌర్య కార్తీక్ని వెతుక్కుంటూ ఎటు వెళ్ళిపోయిందో, నాకే కొత్తగా ఉన్నాయి రోడ్లని, తను ఎక్కడ తప్పిపోయిందో అని బాధపడుతూ ఏడుస్తూ వెతుకుతూ ఉంటుంది. మరి శౌర్య దీపకు దొరుకుతుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.